నవ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు కొంతమంది పిల్లగాళ్ళు చిన్నప్పుడే చదువులు ఆటపాటలల్లో మస్తు టాలెంట్ చూపిస్తుంటారు. కానీ దొంగతనాలలో టాలెంట్ చూపెట్టాలంటే మాత్రం మినిమం ఓ 15-20 ఏళ్ళన్నా రావాలి. కానీ ఆ స్టేట్మెంట్ రాంగ్ అని నిరూపించిండు వల్ల నిజామాబాద్ జిల్లా బోధన్ ఎస్బీఐ బ్యాంకుకు సూటి పెట్టి లూటి చేసిన గీ 12 ఏళ్ల పిల్లగాడు అమ్మరే కొండు ఏం టాలెంటెడ్ ఉన్నాడు బా ఈ పోరాడైతే. ఇక చూడు బ్యాంకు క్యాష్ కౌంటర్ క్యాబిన్ డోర్ తెరిచింది చూసి నక్కలెక్క మెల్లగా నక్కి నక్కి ఎట్లా వంగి లోపలికి దూరిండో. ఇక అట్లా లోపలికి ఎంటర్ అయ్యి కౌంటర్లు ఉన్న 500 నోట్ల బండల్ని అందుకొని 10 సెకండ్లలో మళ్ళీ చిటుక్కున బయటపడ్డాడు ఎవ్వరు చూడకుండా. ఇక చూడు నోట్ల బండలు ఛాతికాడ పెట్టుకొని ఎట్లా పోతుండో. అమ్మని పోరన్ ముక్కుల తొక్కు నిజామాబాద్ జిల్లా బోధన్ సిటీలో ఉన్న ఎస్బీఐ బ్యాంకులో మొన్న 8వ తారీఖు నాడు జరిగిన దొంగతనం ఇది. క్యాష్ కౌంటర్లో లెక్క తక్కువ వస్తుందన్న సంగతి చాలా ఆలస్యంగా తెలుసుకున్నారట బ్యాంకు వాళ్ళు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే సీసీ ఫుటేజ్ చూస్తే ఈ దొంగ పిల్లగాని టాలెంట్ బయటపడ్డది. ఇట్లా మరి ఏడికేలో వచ్చిండో ఏ దొంగల బడిలో ట్రైనింగ్ తీసుకుండో గానీ ఇంతమంది తిరుగుతున్న బ్యాంకుల్ని అందరి కళ్ళు కప్పి అవతల పడ్డాడంటే పుసుక్కున్న ఫ్యూచర్లో దొంగల వృత్తిని ప్రొఫెషన్ లెక్క మార్చుకుంటే మాత్రం వరుస దొంగతనాలతోటి పోలీసు వాళ్ళకి నిద్ర లేకుండా చేసుడు పక్కా అనిపిస్తుంది. అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతోటి కొట్టాలన్నట్టు జర వీని దబ్బున దొరకబట్టి ఆ జువైనల్ జైల్లో పెట్టి మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి మార్చురి సార్లు. లేకుంటే పోలీసు వాళ్ళకు కొరకరాని కొయ్యలెక్క మారుతాడేమో. కానీ నడమ ఎస్బీఐ బ్యాంకుల గాచారం ఎటనో కొడుతుంది అంతా. ఎవ్వరు చూసినా బ్యాంకును ముంచుడే పెడుతున్నారు.